వరద బాధిత కుటుంబాలకు నేటి నుంచి ప్రభుత్వం నిత్యావసరాల కిట్ అందించనుంది. రాయితీపై కూరగాయలు ఇవ్వడంతో పాటు ఇళ్లు, దుకాణాలు మునిగిన వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. వడ్డీ రాయితీ ప్యాకేజీలపైన చర్చ జరుగుతున్నట్లు తెలిపారు. మరోవైపు బుడమేరు రెండో గండిని విజయవంతంగా పూడ్చిన ప్రభుత్వం ఇవాళ మూడో గండిని కూడా పూడ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వరదల్లో ఇల్లు, దుకాణాలు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకునే విషయమై చర్చిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసి సాయం చేయడంతో పాటు ప్యాకేజీపైన ఆలోచిస్తున్నామని తెలిపారు. వరద బాధిత ప్రాంతాల వారిని ఆదుకునేందుకు ఐఆర్డీఏ, ఈడీ, కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ జాయింట్ కార్యదర్శితో కలిసి బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించామని చెప్పారు. వెహికల్స్ 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ ఈ వెహికల్స్ అన్ని ఉన్నాయి. ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్ని సబ్మర్జ్ అయ్యాయి. కొన్ని వెహికల్స్ కొట్టుకొని పోయినాయి. కొన్ని వెహికల్స్ అయితే చాలా వరకు పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. అన్నిటి కూడా కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు. అవన్నీ అనలైజ్ చేయమన్నాం. అనలైజ్ చేసి 2 కేటగిరీస్ కింద ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం. దీనికి 10 days టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 రోజులు అటు ఇటు అయినా అన్ని కూడా ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం ఒక ప్రధానమైన బాధ్యతగా పెట్టుకున్నాం. దీన్ని డ్రైవ్ చేస్తున్నాం. ఇళ్లలో స్టవ్, ఫ్రిడ్జ్, ఏసీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు అన్నీ పాడైపోయాయని, తలుపులు, వార్డ్రోబ్ సహా అన్నీ రీప్లేస్ చేసుకోవాలని, వాటిపైన దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. బురదతో నిండిన ఇంటిని శుభ్రం చేయడానికి 20 నిమిషాలు పడుతోందని, ఒక్కో అగ్నిమాపక యంత్రం ద్వారా రోజుకు 250 నుంచి 300 ఇళ్లు శుభ్రం చేస్తారన్నారు. పూర్తిగా నష్టపోయిన కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ప్యాకేజీపై ఆలోచిస్తున్నామని వివరించారు. కిరాణా దుకాణం, మెడికల్, ఎలక్ట్రానిక్ షాప్స్ వ్యాపారులకు వడ్డీ రాయితీ, రుణ మొత్తంలో ఏమైనా తగ్గింపు, ఇన్స్టాల్మెంట్ సంఖ్య పెంచడం తదితర అంశాలపై బ్యాంకులతో చర్చిస్తున్నామని వెల్లడించారు. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా, ప్రిన్సిపల్ అమౌంట్ లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా, దాంట్లో ఉండే ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ రోజు ఒక వ్యక్తి ఒక 25 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తా ఉంటే 15-20 లక్షల రూపాయలు సరుకు పోయి ఉంటే, లేదంటే 25 లక్షలు పోయి ఉంటే 25 లక్షల రూపాయలు వడ్డీ కడుతూ మళ్లీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. అది అబ్నార్మల్ భారం అవుతుంది. ఈ కెనాట్ సస్టైన్, సర్వైవ్ కూడా కాలేడు. అలాంటి వాళ్ళకు రివైవల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వగలుగుతాం అనే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కొంచెం డిఫికల్ట్ ఎక్సర్సైజ్. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకెళ్తాం. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి నిత్యావసరాల కిట్ అందిస్తున్నామని, పాలు, బిస్కెట్లు, మంచినీరు కూడా అందిస్తామని వెల్లడించారు. కిట్లో 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ పామోలిన్, బంగాళదుంప 2 కిలోలు, ఉల్లి 2 కిలోలు, చక్కెర కిలో ఉంటాయన్నారు. వరద బాధిత కుటుంబాలకు నేటి నుంచి నిత్యావసరాల కిట్ తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తామని చెప్పారు. ₹2, ₹5, ₹10 కూరగాయలు 3 రేట్లు పెట్టాం. ఆకుకూరలన్నీ ₹2కి ఇస్తాం సబ్సిడీతో. 10, 15, ₹20 చేసేటన్ని ₹5కి ఇస్తాం. ₹30, ₹25 చేసేటన్నిటికీ ₹10 పెడతాం. 3 రేట్లే ఉంటాయి. ఆ 3 రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. డంప్ చేస్తాం, మొబైల్ పెడతాం, ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం. అంత మునుపు కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టా. ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. నిత్యావసరాలు, నీరిస్తే వంట చేసుకుంటామని కొందరు చెబుతున్నారని, ఇవాల్టి నుంచి క్రమంగా ఆహార సరఫరా తగ్గిస్తామని చెప్పారు. ఆహారం సరిగా లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని, దయచేసి అలాంటిది తేవద్దని, పప్పు ధాన్యాల లాంటి నిల్వ ఉండేవి ఇవ్వాలని దాతలకు సూచించారు. ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం, ఆ ఫుడ్ గాని సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి తేవద్దండి. ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి. అవసరమైతే మంచి పప్పు ధాన్యాలు గాని, లేకపోతే వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసుకురండి. అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకుని తీసుకొస్తే అది తినలేరు, అది చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వండి. ఈ డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెడతాం. మంత్రులు లోకేష్, రామానాయుడు నిన్న ఉదయం నుంచి బుడమేరు గండ్లను పూడ్చివేయడంలో నిమగ్నమయ్యారని చెప్పారు. బ్రీచ్ ఏదైతే అయిందో చాలా వరకు క్లోజ్ చేశారు. 2 క్లోజ్ చేశారు. రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు. దానిపైన ఇప్పుడు కొంతమంది రూమర్స్ కూడా పెడుతున్నారు, ఏదో ఎక్కువ నీళ్లు వస్తున్నాయని. నీళ్లు రావడం లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. క్లోజ్ అయితే ఒక 10-15 వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నీరుకి వెళ్లిపోయే అవకాశం వస్తుంది. పెద్ద ప్రమాదం లేదు. అది కాకుండా ఎప్పుడైనా సరే
అనివార్య పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే అవసరమైతే కొల్లేరు పోవడానికి ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ట్రాక్టర్లలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఆహారం అందిస్తున్నారని ప్రశంసించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని చెప్పారు. ఒక్క రోజులో 2,969 మంది క్యూఆర్ కోడ్ ద్వారా 99,25,212 రూపాయలు డిపాజిట్ చేశారని వెల్లడించారు. అందులో 1,528 మంది 1,000 లోపు ఇచ్చారని, చిన్న మొత్తాలు ఇచ్చిన వారే ఎక్కువ ఉన్నారని వారు చూపిన మానవత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సచివాలయ సిబ్బంది కూడా వరద బాధితులేనని, వారి వస్తువులు పోయినప్పటికీ ఇంత కష్టంలోనూ బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు అభినందించారు.